అంటే ఆయన ఫోన్ చేస్తే ఈమె ఓకే చేస్తారట. ఒకసారి వడ్లూరు లక్ష్మణ్ గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఏమంటారు, ఏం కథ, అసలు ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు కాకపోయినా నేను మంత్రి గారికి చేస్తా. మంత్రి గారికి చేసిన తర్వాత ఏమంటాడు, ఏం కథ, పాపం మంత్రి గారికి చెప్పాలి కదా విషయం, అసలు విషయం చెప్పాలి. మనం ఏందనేది తెలియంది. మనం ఇప్పుడు మన తరఫున న్యాయం చేయమంటే అది కాదు, అసలు విషయం మొత్తం వీళ్ళు చేస్తున్న అరాచకం అంతా నేను చెప్తా, మంత్రి గారికి చెప్తా. మంత్రి గారికి చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది చూద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ మరి నిజంగానే వీళ్ళకు అసలు పై అధికారులకు ఉన్నదా? రైట్, చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చేస్తా. మళ్ళొకసారి కాకపోతే ఇంకా 2-3 సార్లు అయినా చేస్తా. విషయం పూర్తిగా విషమిస్తున్నది. అంటే ఏంటంటే మితిమీరిపోతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ ఈ అక్కకు అండగా ఉండే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, ఇక గింతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా? ఒక జలపతి రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ, ఒక జలంధర్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, ఒక శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ, ఎక్స్ జెడ్పీటీసీ, ఎక్స్ ఎంపీటీసీ, ఈ జలంధర్ రెడ్డి, ఈ ముగ్గురు కలిసి ఈ బీసీ మహిళను ఆటాడుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఈయనకు జలంధర్ రెడ్డి అంటే ఫోన్ చేస్తే పని అయిపోతుందట, ఇట్లా చెప్తా ఉన్నారట. చూద్దాం, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక మరి ఏం జరుగుతుంది, ఏం కథ, నరసింహారావు గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇన్ఛార్జ్లు పెట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.